మన ఇండియన్ మార్కెట్స్‌నే కాదండి, గ్లోబల్ మార్కెట్స్‌ని కూడా మూవ్ చేయగలిగే ఇంపార్టెంట్ అప్డేట్ ఇంకొన్ని గంటల్లో వచ్చేయబోతుందండి. అదే యూఎస్ ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. మన మార్కెట్స్ అయితే ఆఫ్‌కోర్స్ ఇండియాకి, యూఎస్‌కి మధ్యన ఆ ట్రేడ్ డీల్స్ అనేది మళ్ళీ జరగబోతున్నాయి అనే ఒక స్పెక్యులేషన్. సరే, స్పెక్యులేషన్ చెప్పలేం, హోప్ అని కూడా చెప్పుకోలేం. ఎందుకంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్‌డే సందర్భంగా ట్రంప్ ఒక ట్వీట్ చేశారండి. ఐ విష్డ్ హిమ్ అ వెరీ హ్యాపీ బర్త్‌డే అంటే మోడీ గారికి కాల్ చేసి బర్త్‌డే విషెస్ చెప్పానని చెప్పారు. అండ్ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆన్ ఎండింగ్ ద వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. అంటే ఏంటనేది అర్థం కావట్లేదు. సరే, మాట్లాడుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ నేను చెప్తుంది ఏంటంటే, మన మార్కెట్స్ ఆ యూఎస్ ఇండియా తాలూకా డీల్స్ వల్ల కొంచెం పాజిటివ్గా వెళ్తుంది, చాలా రోజుల నుంచి వెళ్తుంది. బట్ ఈ యూఎస్ ఫెడ్ ఏం చేయబోతుంది అనే టెన్షన్ కొంచెమైనా ఉంటూ ఉన్నదండి. మన మార్కెట్స్ అనే కాదు, యూఎస్ మార్కెట్స్ కూడా చూడండి అక్కడ యూఎస్ తాలూకా ఫ్యూచర్స్ అలాగే సైడ్ వేస్ లో తిరుగుతూ వెళ్తున్నాయి. అండ్ అలాగే చైనా మార్కెట్స్ చూసుకున్నా, యూరోపియన్ మార్కెట్స్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే టెన్షన్ గానే ఉన్నాయండి. ఇవాళ మిడ్ నైట్ ఏం జరగనుంది, దాన్ని బట్టి రెస్పాండ్ అవుదామనే వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనం రేపటి మార్కెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాట్లాడుకుందాం. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా చాలా మంచి స్టాక్స్లో మంచి అప్డేట్స్ ఉన్నాయండి, అవన్నీ కవర్ చేసుకుందాం. ఓకే కదా. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ ఇవాళ అర్బన్ కంపెనీ చూసారా ఎంత మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చిందో. సో నాకు తెలిసి రిటైలర్స్లో మళ్ళీ కొంచెం ఈ ఐపీఓస్ మీద ఊపు అనేది మొదలవుతుందని అనిపిస్తుందండి. సో నెక్స్ట్ ఐపీఓస్కి ఇంకా ఎక్కువ మంది అప్లై చేయొచ్చు. సో లిస్టింగ్ గెయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్స్ అన్ని పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే కదా. మనం ఎప్పటి నుంచో ఐపీఓస్ మీద వీడియోస్ చేసుకుంటూ వస్తున్నామండి. రీసెంట్గా ఓపెన్ అయిన విఎంఎస్ టీఎంటీ గురించి ఆల్రెడీ లైవ్లో ఉంది వీడియో. అండ్ అలాగే రేపు మార్నింగ్ ఐ వాల్యూ సొల్యూషన్స్ మీద ఒక వీడియో, అండ్ ఫ్రైడే మార్నింగ్ కొన్ని ఎనర్జీ స్టాక్స్ తాలూకు ఐపీఓస్ ఉన్నాయండి, అవి కూడా పబ్లిష్ చేయబోతాం. సో ఈ ఐపీఓ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అండ్ అలాగే ఐపీఓ తాలూకా అలాట్మెంట్ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏంటంటే మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేసుకుంటూ ఉండడం మంచిది కదా. సో ఆ పరంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఇంకేమైనా స్టాక్ బ్రోకర్ తో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనే ప్లాన్ లో ఉంటే మా రిఫరల్ లింక్ ఉన్నదండి. మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫయాస్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నది. యాప్ నుంచి డైరెక్ట్ గా ఐపీఓస్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా మంచి ఫీచర్స్ ఇస్తున్నారండి ఫయాస్ వాళ్ళు. అండ్ మీరు మా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారనమాట. సో ప్లీజ్ మా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ యూస్ చేయడానికి కన్సిడర్ చేయండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ట్రంప్ గారి ట్వీట్ ఏంటి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆన్ ఎండింగ్ ద వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ అంటే అర్థం ఏంటి? అంటే మనం రష్యన్ ఆయిల్ కొనడం తగ్గిస్తాము అని ట్రంప్కి ఏమైనా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందా ఏంటి అనేదే క్వశ్చన్ అండి. ఒకవేళ ట్రేడ్ డీల్ పరంగా నరేంద్ర మోడీ గారు స్టాండ్స్ ఏమైనా కొంచెం సాఫ్ట్వేర్ చేసుకున్నారా అంటే ఈ విషయం పరంగా అయితే థ్యాంక్స్ చెప్పరు కదా. సో ఏదో ఉండే ఉంటుందండి. ట్రంప్ ని హ్యాపీ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఏదో చెప్పే ఉంటారు. బట్ అదేంటి, అది మనకి నష్టపోకన్నా యూఎస్ కి ఇండియా తాలూకా ట్రేడ్ డీల్ కి హెల్ప్ అయ్యే సిచ్యువేషన్ ఏంటి అనేది చూస్తూ ఉండాలి మనం. అండ్ ఇంకొకటి, ఈ ఫెడ్ తాలూకా డెసిషన్ ఏం ఇచ్చారు, దాని తాలూకా ఇంపాక్ట్ ఏమవచ్చు ఏంటి అనేది రేపు మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తానండి. మనకంటూ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి లేదు, మీకు తెలుసు కదా. అది ఓపెన్ చేయాలా లేదా ఏంటి అనేది ఇంకా ఆలోచించుకుంటూ ఉంటున్నాం. మీ సైడ్ నుంచి సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో పెట్టండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ మోబిక్విక్ ఇన్వెస్టర్స్ ఆర్ ఈ స్టాక్ ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నదండి. ఈ మోబిక్విక్ లో ఒక మేజర్ ఫ్రాడ్ బయటపడ్డది. కంపెనీ చేసిన ఇంటర్నల్ ఆడిట్ లో ఈ విషయం తేలింది అంట. గురుగాం తాలూకా పోలీస్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మోబిక్విక్ యాప్ లో ఒక సాఫ్ట్వేర్ గ్లిచ్ వచ్చిందంటండి. ఒక 48 hours ఆ సాఫ్ట్వేర్ గ్లిచ్ ఉన్నదంట. దానివల్ల అప్రాక్సిమేట్ గా 40 crore రూపీస్ తాలూకా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని అంటున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ యాప్ లో ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల యూజర్ కి ఏంటంటే తన వ్యాలెట్ లో లేక బ్యాంక్ అకౌంట్ లో సరిపడా బ్యాలెన్స్ లేకపోయినా సరే, అసలు పాస్వర్డ్ తప్పుగా టైప్ చేసినా సరే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చూపించేస్తుందంట. ఇప్పుడు ఎవరు ట్రై చేయకండి, వర్క్ అవ్వకపోవచ్చు. అది 48 hours ఎంతో ఉన్నదంట ఆ గ్లిచ్. సరే, ఈ గ్లిచ్ ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు చాలా మంది ఈ లూప్ హోల్ ని యూజ్ చేసుకుని కొంతమంది డబ్బులను ఇల్లీగల్ గా మర్చెంట్స్ కి లేక వేరే బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేసారంటారు. ఎంత చెప్పుకున్నా మనం 40 crore రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా. సరే, ఇన్వెస్టిగేషన్ లో అథారిటీస్ ఇప్పటికే ఈ ఫ్రాడ్ తో లింక్ ఉన్న ఒక 2500 బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసేసారంట. అండ్ ఆ అకౌంట్స్ నుంచి ఇప్పటి వరకు సుమారు 8 crores అలా రికవర్ చేయగలిగారంట. అండ్ ఇంకొకటి, ఈ కేసులో సంబంధం ఉందని చెప్పి గుడ్గాంకి చెందిన ఒక 6 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారంటారు. సో ఇది అప్డేట్. నౌ ఇక్కడ 3 విషయాలు చూడాలండి మనం. ఫస్ట్ పాయింట్, ఇది ఫిన్టెక్ సెక్యూరిటీలో ఎంత పెద్ద గ్యాప్ ఉందో అనేది చూపిస్తుంది. ఇలాంటి గ్లిచెస్ ని కరెక్ట్ టైంలో గమనించకపోతే చాలా పెద్ద నష్టాలు వస్తాయి కదా. సెకండ్, ఇలాంటి ఫెయిలియర్స్ వల్ల ఫ్రాడ్ జరుగుతుందని తెలిస్తే జనరల్ పబ్లిక్ కి డిజిటల్ పేమెంట్స్ మీద నమ్మకం పోతుంది కదండి. ముఖ్యంగా మోబిక్విక్ ని యూజ్ చేయడం మానేవచ్చు. అఫ్కోర్స్ అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా సరే సెండ్ చేసేద్దాం చూద్దాం అని చెప్పి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ వల్ల బిజినెస్ రాదు కదా. భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోబిక్విక్ యాప్ ని యూజ్ చేయడం మానేవచ్చు. థర్డ్, దీనివల్ల ఇప్పుడు ఫిన్టెక్ కంపెనీస్ మీద ఎక్కువ రెగ్యులేటరీ తాలూకా స్క్రూటినీ ఉండొచ్చు. అంటే గవర్నమెంట్ మానిటరింగ్ ఎక్కువ అవ్వచ్చు. సో అది ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు, పేటీఎం అని, ఫోన్పే అని, వీళ్ళ మీద కూడా ఎక్కువ బర్డెన్ పడవచ్చు. వాళ్ళ తాలూకా కాస్ట్స్ పెరగచ్చు. సో మొత్తం సెక్టర్గా ఆలోచించాల్సింది అది. నా మోబిక్విక్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నా, లేదన్నా దీన్ని అనాలిసిస్ చేస్తున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఏం చెక్ చేయాలంటే
మోబిక్విక్ ఈ సిచ్యువేషన్కి ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలండి. యాప్ని ప్యాచ్ చేశారా లేదా, సెక్యూరిటీ ఇష్యూస్ ఎంత త్వరగా ఫిక్స్ చేస్తున్నారు, నష్టపోయిన కస్టమర్స్ లేదా మర్చెంట్స్కి ఎలా కాంపన్సేట్ చేస్తారు ఏంటి అనేది మానిటర్ చేయాలి. అండ్ వీళ్ళపైన రెగ్యులేటరీ లేదంటే లీగల్ యాక్షన్ ఎవరైనా తీసుకున్నారనేది కూడా చూడాలన్నమాట. ఏమైనా ఫైన్స్ పడినా లేక కొత్త రూల్స్ వచ్చినా సరే వీళ్ళ బిజినెస్ని ప్రాఫిటబిలిటీని దెబ్బతీసే ఛాన్సెస్ ఉంటాయి కదా. అండ్ ఫైనల్ ఇన్సిడెంట్ ఏంటంటే మోబిక్విక్ తాలూకా కస్టమర్ ట్రస్ట్ మీద ఎంత ఇంపాక్ట్ పడిందో ఏంటి అనేది చూడాలండి. సో అది నెక్స్ట్ క్వార్టర్స్లో మనకు తెలుస్తూ ఉంటుంది. వీళ్ళ తాలూకా నెంబర్స్ అవన్నీ రిలీజ్ చేస్తుంటారు కదా. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం హుండాయ్ మోటార్ గురించి మాట్లాడుకోవాలి. ఇది వదిలేండి, వేరే ఇమేజ్ చూద్దాం. హుండాయ్ మోటార్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎంప్లాయీస్కి శాలరీ హైక్ చేస్తున్నారు అండ్ అలాగే ఇంకా బోలెడు ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి న్యూస్ వస్తుందండి. సో నౌ యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు శాలరీస్ పెంచుతుంటే కంపెనీ ఎక్స్పెన్సెస్ పెంచుకుంటుంది కదా అని చెప్పి నెగిటివ్గా తీసుకోవాలా లేక పాజిటివ్గా తీసుకోవాలా? ఎందుకంటే ఈ హుండాయ్ ఇండియా తాలూకా షేర్ ప్రైస్ పెరగడం జరిగింది. సరే, ఈ న్యూస్ని ఎలా అనాలిసిస్ చేయాలి ఏంటనేది చూద్దామండి. ఈ హుండాయ్ ఇండియా తాలూకా మెయిన్ ప్లాంట్ తమిళనాడులో ఉంది కదా. అక్కడ నుంచి మనకి డొమెస్టిక్ మార్కెట్కి మరియు ఎక్స్పోర్ట్స్కి కూడా కార్స్ సప్లై చేస్తూ ఉంటారు. ఈ ప్లాంట్లో కంపెనీకి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ యూనియన్కి మధ్య ఒక పెద్ద డీల్ కుదిరిందండి. ఈ హుండాయ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2024 నుంచి 2027 వరకు ఈ 3 సంవత్సరాల వరకు ఒక 31,000 రూపీస్ హైక్ చేస్తున్నామని చెప్పి, శాలరీలో హైక్ చేస్తున్నామని చెప్పారు. అండ్ ఈ 3 సంవత్సరాలు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో 55% పెరగబోతుంది. అంటే అరియర్స్లో ఏదో ఇస్తారనుకుంటాను, 2024 కదా. నెక్స్ట్ ఇయర్లో ఒక 25% పెరగబోతుంది. అండ్ దాని తర్వాత లాస్ట్ ఇయర్లో ఒక 20% పెరగబోతుంది అని చెప్తున్నారు. సో అప్డేట్ అంటే ఇదండి. ఇప్పుడు ఇది పాజిటివా నెగిటివా? ఒక ఇన్వెస్టర్ యాంగిల్లో పాజిటివా నెగిటివా? నార్మల్గా చూసుకుంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి నెగిటివ్ అనుకోవచ్చు. బట్ ఈ హుండాయ్ వాళ్ళ తమిళనాడు ఫ్యాక్టరీలో గతంలో చాలాసార్లు లేబర్ స్ట్రైక్స్ జరిగాయి. మీకు గుర్తుండే ఉంటుందండి. అప్పట్లో వేజ్ నెగోషియేషన్స్ అని, వర్కింగ్ కండిషన్స్ బాగోపోవడం అని, ఇలాంటి వాటి మీద స్ట్రైక్స్ చాలా జరిగాయి అనమాట. సో ప్రొడక్షన్ ఆగిపోయేది, కార్ డెలివరీస్ అనేది డిలే అయ్యేవి. సో డైరెక్ట్గా సేల్స్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద దెబ్బ పడేది ఆ టైంలో. అందుకనే ఆ హిస్టరీలో ఉన్న స్ట్రైక్స్ అని అండ్ ఇప్పుడు వచ్చిన ఈ నెగోషియేషన్స్ తాలూకా న్యూస్ని రెండు కంబైన్ చేస్తే ఇప్పుడు ఈ కొత్త వేజ్ అగ్రిమెంట్ వల్ల వచ్చే 3 సంవత్సరాల వరకు ఫ్యాక్టరీలో ఎలాంటి స్ట్రైక్స్ జరగకుండా పీస్ఫుల్గా వర్క్ కంటిన్యూ అవుతుంది, ఆపరేషన్ స్మూత్గా జరుగుతూ ఉంటాయి అనే ఒక అష్యూరెన్స్ వచ్చిందనమాట. సో ఇది ఒక పాజిటివ్ స్టెప్పా కాదా అండి? అన్ఇంటరప్టెడ్గా ప్రొడక్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ షార్ట్ టర్మ్లో కొంచెం కాస్ట్ అవన్నీ పెరుగుతూ ఉన్నా సరే మేబీ వీళ్ళ తాలూకా స్కేల్ పెంచుకొని అలాగే కాస్ట్ అనేది సేవ్ చేసుకొని ఫ్యూచర్లో ఇంకా వేరే వాటి మీద కాస్ట్ అనేది సేవ్ చేసుకొని వీళ్ళు ఎంతవరకు ప్రాఫిట్స్ అవన్నీ చేసుకుంటున్నారో ఏంటనేది చూస్తూ ఉండాలండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక హై ప్రొఫైల్ కార్పొరేట్ బ్యాటిల్ గురించి మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకోబోయేది వేదాంత లిమిటెడ్ గురించి. అసలు విషయం ఏంటంటే ఈ కంపెనీకి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్య ఎన్సీఎల్టీ ఉంటుంది కదా. ఆ ఎన్సీఎల్టీ వల్ల ఈ డీమర్జర్ ఇష్యూస్ ఇంకొంచెం పెరుగుతున్నాయండి. నౌ స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేసుకుందాం. ఫస్ట్ గవర్నమెంట్ ఎన్సీఎల్టీకి ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఈ డీమర్జర్ కనుక ముందుకు వెళ్తే వేదాంత వాళ్ళ అసెట్ కవరేజ్ రేషియో అంటే అప్పులు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు సరిపోకపోవచ్చు అంటున్నారండి. వాళ్ళ దగ్గర 2 lakh crores అసెట్స్ ఉన్నాయి అండ్ 16,000 crore మాత్రమే అప్పులు ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది అండ్ వేదాంత కూడా చెప్తుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే రూపాయి అప్పు ఉంటే ఒక 12 రూపాయల ఆస్తులు ఉన్నాయి. సో నార్మల్గా చూసుకుంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వేదాంత ఏం చేసిందంటే వాటికి ఎక్స్ప్లోర్ చేసుకోమని సైట్స్ ఏవైతే ఇచ్చిందో, అంటే మైనింగ్ సైట్స్ ఏవైతే ఎక్స్ప్లోర్ చేసుకోమని చెప్పి ఇస్తుందో వాటిని అసెట్స్లా చూపించి వాటి మీద లోన్స్ తీసేసుకుంది. అలా జరగకూడదు. ఆ ఎక్స్ప్లోరేషన్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి అసెట్స్ ఎలా అవుతాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటప్పుడు డీమర్జ్ అయితే ఏదో ఒక డీమర్జ్ ఎంటిటీకి దాని తాలూకు అప్పులు ఎక్కువ ఉంటాయి బట్ దాని తాలూకు ఆస్తులు తక్కువ ఉంటాయి. సో మేబీ అవి ఎన్పిఎస్గా కన్వర్ట్ అవ్వచ్చేమో అని చెప్పి ఒక ఇష్యూ రేస్ చేస్తున్నట్టే. నా దీనికి వేదాంత వాళ్ళు ఏం చెప్తున్నారు, కంపెనీ ఏమో మేము ఎక్స్ట్రా డిస్క్లోజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా క్రెడిటర్స్ అని షేర్ హోల్డర్స్ అని వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చేసుకున్నాం, చట్ట ప్రకారం స్టాట్యుటరీ డిస్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చాము, బట్ ఇక్కడ నుంచి ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటుందన్నమాట. అండ్ ఇంకొకటి, గవర్నమెంట్కి ఏదైతే మేము డ్యూస్ కట్టాలో ఆ డ్యూస్కి సెక్యూరిటీ గ్యారంటీస్ మేము ఇస్తాము, మా దగ్గర ఆ సెక్యూరిటీస్ గ్యారంటీస్ ఉన్నాయి అని చెప్తున్నారండి. సరే, ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా సరే సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేదాంత తాలూకు డీమర్జర్ ఆపడం ఎవరి వల్ల కాదని అనిపిస్తుంది. అయితే డీమర్జ్ అయిన తర్వాత మైనారిటీ షేర్ హోల్డర్స్కి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ అయినా ఎన్సీఎల్టీ అయినా చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ భయం నిజమా కాదా, షేర్ హోల్డర్స్కి మంచి జరగనుందా లేదా ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం ప్రాపర్ డిస్క్లోజర్స్ అనేది వేదాంత ఇవ్వలేదు అని గవర్నమెంట్ అంటుంది, బట్ మొత్తం ఇచ్చేసాము అని చెప్పి వేదాంత అంటుందండి. అదేందా లేదా? నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ మళ్ళీ ఫోకస్లోకి వచ్చిందండి. ఎస్బీఐకి ఎస్ బ్యాంక్లో స్టేక్ ఉన్నది కదా, ఆ స్టేక్లో 13.18% స్టేక్ని ఎస్ఎంబీసీ వాళ్ళకి ఇవాళ అమ్మేసింది. ఎప్పటి నుంచో అమ్ముతాం అంటుంది, దానికోసం కావాల్సిన అప్రూవల్స్ అవన్నీ తెచ్చుకుంది కదా, ఇవాళ అమ్మేసింది అనే ఒక న్యూస్ వస్తుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎస్ఎన్బిసి తాలూకా పేరెంట్ కంపెనీ ఎస్ఎంఎఫ్జి ఏదైతే ఉన్నదో వీళ్ళు ఎస్ బ్యాంక్లో ఇంకొక 4.2% స్టేక్ తీసుకుందాం అనే ప్లాన్లో ఉన్నారంట. సిఏ బ్యాస్క్ అని చెప్పి ఏదో ఉన్నది, వాళ్ళకి 2,800 crores ఎంతో ఇచ్చి ఆ 4.2% స్టేక్ కూడా తీసుకునే ప్లాన్లో ఉన్నదంట. సో ఇలా చేయడం వల్ల వీళ్ళ మొత్తం గ్రూప్కి ఎస్ బ్యాంక్లో 24.2% స్టేక్ వస్తుందండి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఎస్ఎంఎఫ్జి వాళ్ళకి కోటక్ మహేంద్రలో కూడా కొంత స్టేక్ ఉండేది కదా, అండ్ దాని నుంచి September 10th ఫుల్గా ఎగ్జిట్ అయిపోయారంట.
సో ఇప్పుడు వీళ్ళ తాలూకు ఫుల్ ఫోకస్ అనేది యెస్ బ్యాంక్ మీద పెడుతున్నారండి. నౌ ఇది ఎంతవరకు పాజిటివ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ షేర్ హోల్డర్ వచ్చారు కాబట్టి ఆయన తాలూకా కంట్రోల్ ఎంత ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సెబీ అని ఆర్బీఐ అని ఏం చెప్పింది, కంట్రోలింగ్ స్టేక్ వాళ్ళకి రాకూడదు, ఒక ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ మాత్రం ఉండొచ్చు అని చెప్పింది కదా. అండ్ బోర్డులో పవర్ కూడా ఉండదు అని చెప్పింది కదా. సో ఈ న్యూస్ అన్ని కంబైన్ చేసుకోవాలండి. మొత్తం మీద కొత్తగా డబ్బులు వస్తాయి అండ్ ఎంతో కొంత ఎక్స్పర్టీస్ అయితే కొంచెం యాడ్ అవుతుంది. సో దానివల్ల యెస్ బ్యాంక్కి ఎంత మంచి జరగనుంది ఏంటి అనేది చూడాలి. నెక్స్ట్ సెబీ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చిందండి. అండ్ ఆన్ ఎ పర్సనల్ నోట్, ఈ సెబీ చైర్మన్ అసలు ఇంటికి వెళ్తున్నారా, భోజనం చేస్తున్నారనే డౌట్ వస్తుంటుంది నాకు ఎప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక మీటింగ్ అవుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు యాక్చువల్ అప్డేట్ ఏంటంటే ఈ సెబీ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయంట. దాని ప్రకారం బ్యాంక్స్ అని, పెన్షన్ ఫండ్స్ అని, ఇన్సూరెన్స్ కంపెనీస్ అని, అంటే బిగ్ పాకెట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని కమోడిటీ డెరివేటివ్స్లో కూడా ట్రేడ్ చేయడానికి ఎలో చేయాలి అని ఆలోచిస్తున్నారంట. అండ్ దాంతోపాటు ఎఫ్పిఐస్ని కూడా నాన్ అగ్రికల్చర్ కమోడిటీ డెరివేటివ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలో చేయొచ్చు అని చెప్పి అంటున్నారండి. సో ఇప్పుడు ఏంటి, కమోడిటీస్ ట్రేడింగ్ అని, నాన్ అగ్రికల్చర్ కమోడిటీ ట్రేడింగ్ అని, వీటిలో వాల్యూమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నట్టే కదా. ఒకవేళ ఇదంతా అప్రూవ్ అయిపోతే లిక్విడిటీ పెరుగుతుంది, వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ మార్కెట్ ఇంకొంచెం ఎఫిషియెంట్గా తయారైతే మేబీ ఇంకా చాలా మంది అందులో యాడ్ అవ్వచ్చేమో. సో ఇలాంటివన్నీ జరిగితే ఫస్ట్ ఎవరికండి అడ్వాంటేజ్? ఎంసీఎక్స్ కదా. ఈ కమోడిటీ ట్రేడింగ్ అని, నాన్ అగ్రికల్చర్ కమోడిటీ ట్రేడింగ్ అని ఇవన్నీ ఎక్కువగా ఎంసీఎక్స్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి కదా. సో వాళ్ళకి పెద్ద బిజినెస్ బూస్ట్ అనమాట. ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ పెరుగుతాయి, సో ఫీజ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఎక్కువ అవుతుంది అండ్ వాళ్ళ కాంపిటేటివ్ పొజిషన్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్స్ చూడాల్సింది ఏంటంటే సెబీ ఈ కొత్త రూల్స్ని ఎంత త్వరగా ఫ్రేమ్ చేస్తుంది, అంటే బ్యాంక్స్ కానీ, పెన్షన్ ఫండ్స్ కానీ, ఎఫ్పిఎస్ కానీ ఎప్పుడు ఎలా చేస్తుంది, ఎంతవరకు ఎలా చేస్తుంది ఏంటి అనేది చూస్తుంటారండి. అంటే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడతారా, లైక్ నాన్ క్యాష్ సెటిల్మెంట్ మాత్రమే చేయాలంటారా, లేక లిమిట్స్ ఏమైనా పెడతారా, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈ అర్బన్ కంపెనీ ఐపీఓ ఎవరైతే షేర్స్ అలాట్ అయ్యాయో అబ్బా మంచి ఛాన్స్ కదండి. 64%, ఇంకా ఎవరైనా ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే 64% అలా లిస్టింగ్ గెయిన్స్ వచ్చినట్టే. మన అనాలిసిస్, ఐపీఓ అనాలిసిస్ వీడియోలో కూడా అదే చెప్పుకున్నాం కదా. ఒక న్యూ ఏజ్ ఇంటర్నెట్ కంపెనీ వచ్చి చాలా రోజులు అయ్యింది కాబట్టి ఇన్వెస్టర్స్ దీని మీద ఎక్కువ దృష్టి పెట్టచ్చు అని చెప్పి అనుకున్నాం. అలాగే 103 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. లిస్టింగ్ గెయిన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయండి. అయితే ఇప్పుడు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి, లేదంటే ఇప్పుడు కొత్తగా అర్బన్ కంపెనీలో షేర్స్ తీసుకోవచ్చా లేదా అనే డౌట్స్ అందరికీ ఉంటుంటాయి అనమాట. ఒక డైరెక్ట్ రికమెండేషన్లో నేను ఏం ఇవ్వలేను, బట్ ఇన్వెస్టర్స్ ఎలాంటి విషయాలు గమనించాలనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, కంపెనీ వాల్యుయేషన్ అనేది కొంచెం ఎక్కువ సైడ్లో వచ్చింది అండ్ ఎక్కువ సైడ్కి ఇప్పుడు వెళ్ళిపోయింది ఇంత అలా పెరగడం వల్ల. మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అని, ఇంకా వేరే చిన్న చిన్న బిజినెస్ వెర్టికల్స్ అని ఇప్పటికీ లాస్ మేకింగ్లోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్, కంపెనీ వాళ్ళు ఆపరేషన్స్ని ఎలా స్కేల్ చేస్తారు, మార్జిన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు, కస్టమర్స్ని లాంగ్ టర్మ్ ఎలా రిటైన్ చేస్తారు అనేది చూడాలి. కస్టమర్స్ లాంగ్ టర్మ్ వరకు రిటైన్ అవ్వగలరా లేదా ఏంటనే దానికి మనం ఐపీఓ వీడియోలో ఒకటి మాట్లాడుకున్నామండి. అండ్ ఫైనల్గా ఈ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రియలిస్టిక్గా ఉంటాయా లేదా. అంటే అర్బన్ కంపెనీ వచ్చి ఏవో చెప్తూ ఉంటుందిలేండి, బట్ అంత రియలిస్టిక్గా అది అవుతుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. అండ్ సింపుల్గా నన్ను అడిగితే నాకే కనుక అర్బన్ కంపెనీలో షేర్స్ అలాట్ అయ్యి ఉంటే అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసుకొని కూర్చుంటానండి. ఎందుకంటే మరి వాల్యుయేషన్ కంఫర్ట్ ఎక్కువ లేదు కాబట్టి ఆ అన్సర్టనిటీ ఫేస్ చేయడం వేస్ట్ అని చెప్పి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాను నేనైతే. బట్ చూడండి, మీరు కూడా ఒకసారి అనాలిసిస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ కోసం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీకెండ్ ఒక సన్ రైజ్ సెక్టర్స్ గురించి వీడియోస్ చేసుకున్నాం కదా. అంటే ఒక కొత్త టైప్ ఆఫ్ బిజినెస్ ఓపెన్ అవుతుంటుంది అండ్ జనాలు కూడా దాన్ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటారు. ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంటుంది అండ్ ఒక సెక్టర్ అనేది పుడుతుంది అని చెప్పుకున్నాం. నౌ ఫార్మా విషయానికి వస్తే అది ఒక పాత సెక్టర్ అయినప్పటికీ అందులో అప్పుడప్పుడు ఏంటంటే కొత్త కొత్త మెడిసిన్స్ వస్తూ ఉంటాయండి. నౌ ఈ వెయిట్ లాస్ ఏదైతే ఉన్నదో, వెయిట్ లాస్ అనేది ఒక కొత్త సెక్టర్లో కూడా ఓపెన్ అవ్వచ్చు. అంటే చాలా ఎక్కువ టర్న్ ఓవర్ ఇచ్చే బిజినెస్ కింద చాలా మంది చూస్తున్నారు, అదే కదా. అయితే ఇప్పుడు ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి WHO నుంచి కూడా అప్రూవల్ వస్తుంది అంటున్నారు. అంటే ఒక నార్మల్ డ్రగ్ లాగే ఈ వెయిట్ లాస్ డ్రగ్ని కూడా చూడాలంటున్నారండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీస్కి 2026 వరకు పేటెంట్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఏదైతే ఏపీఎస్ యూస్ చేస్తున్నారో లేదంటే ఫార్ములాస్ యూస్ చేస్తున్నారో ఆ ఫార్ములాస్ ఇంకా వేరే వాళ్ళు యూస్ చేయడం అవ్వదన్నమాట. సో 2026 వరకు ఉన్నది. సో దీన్ని ఫార్మా కంపెనీస్ ఎలా తీసుకుంటున్నాయి, 2026 తర్వాత ఈ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి అదొక జనరిక్ డ్రగ్ లాగా అయిపోతుంది కాబట్టి మిగతా వాళ్ళు దాన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. డాక్టర్ రెడ్డిస్ అని లైన్లో ఉన్నాయండి. అండ్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఇప్పటికే డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఇంచుమించు 550 kg కెపాసిటీతో ఒక కొత్త పెప్టైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా బిల్డ్ చేస్తారనమాట. సో 2026లో వీళ్ళ పేటెంట్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతుందో అప్పుడు వీళ్ళు వేరేగా దాని తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసుకోవడానికి మొత్తం ప్రిపరేషన్స్ అనేది చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇంకొక విషయం అండి, 2035కి ఈ వెయిట్ లాస్ తాలూకా మార్కెట్ $94 బిలియన్ కూడా ఉండొచ్చు అంటున్నారు. సో సన్ రైజ్ సెక్టర్ అని వేరేగా చెప్పలేను, బట్ ఒక సన్ రైజ్ ఇండస్ట్రీ అనుకోండి, లేదంటే ఒక సన్ రైజ్ సబ్ ఇండస్ట్రీ అనుకోండి. సో మీరు ఇప్పుడు ఏవైనా ఫార్మా కంపెనీస్ ఏమైనా ఫాలో అవుతున్నట్టుంటే వెయిట్ లాస్ డ్రగ్స్ కోసం వాళ్ళ ప్లాన్స్ ఏంటి అనేది మీరు చూసుకోండి. సో ఇదండి ఈ వీడియో. ఎస్ఐడ్ యూఎస్ తాలూకా ఫెడరేషన్ ఇవాళ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అండ్ ఈ ఐపీఓస్ మీద వీడియోస్ రాబోతున్నాయండి. రేపు మార్నింగ్, ఎల్లుండి మార్నింగ్ కూడా వీడియోస్ రాబోతున్నాయి. కంపల్సరీగా చూసి మీ అనాలిసిస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి. ఓకే కదా. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నట్టుంటే ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. జై హింద్.